చిన్నగా అతి చిన్నగా టెక్నాలజీ పెరుగుకుంటూ వెళ్ళిపోతాం. అమ్మ యూట్యూబ్ లో లైవ్ అయిందమ్మా. సరే అమ్మా. సాయిరామ్. థ్యాంక్స్ అమ్మా. సాయిరామ్. సరే చాలా రాలేదు కానీ యూట్యూబ్ కి వెళ్తుంది, అందుకు చెప్పాను. యూట్యూబ్ వెళ్తుంది, పర్వాలేదు. మనకి ఎందుకు ఆగిపోయింది? నాకు అంత ముందు ఎప్పుడో అనుకున్నాం అరగంట కంటే రాదని అనుకున్నాం. అదే కాదు, లేదండి అట్లా కాదు. మీది ఏదో ఒకసారి నెట్ సరిగ్గా పనిచేయదు కదా, సిగ్నల్ ఉన్నప్పటికీ. ఇక్కడ జియో సిగ్నల్ బానే ఉంది. అదే 3 పాయింట్స్ ఉన్నాయి. మన గుడిలోనేమో 1 పాయింట్ ఉంటేనే వచ్చింది మొత్తం. అమ్మ నేను వదిలేస్తున్నాను సుకన్య, మళ్ళీ కనెక్ట్ అవుతాను. అట్లాగేనమ్మా. సరే సరే ఉంటాను. సాయిరామ్. సాయిరామ్.
हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ब्रह्मानं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ చదవండి. సాయిరామ్ అంటే గురుగారు సాయిరామండి. 14వ శ్లోకం చదువుతున్నానండి మరలా. హ్మ్. అనాద్య విద్య అనిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాద్ అన్యం ఆత్మానం అవధారయేత్. హ్మ్. ఆత్మ అనాత్మల వివేకం తెలియని స్థితిగతి అవిద్య. హ్మ్. ఇది అనాది. హ్మ్. అంటే ఆత్మానాత్మ వివేకం తెలియని కారణం వలననే జీవుడు 84 లక్షల జీవరాశుల గర్భములలో జన్మనెత్తుతూ జనన మరణ ప్రవాహంలో తిరుగాడుతున్నాడు. కాబట్టి జనన మరణ ప్రవాహంలో నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి మొట్టమొదట ఉండవలసినటువంటి తప్పనిసరి అయినటువంటి వివేకం ఆత్మానాత్మ వివేకం. ఈ ఆత్మానాత్మ వివేకం లేకుండా మనం ఎవరం కూడా దీనిని దాటలేం. ఇది దాటడం అన్న అంశంలో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్మచక్రం జ్ఞానం అనేటటువంటి ఆధారం ఇరుసు ఎప్పుడు జ్ఞానం. ఒక చక్రానికి ఎప్పుడు ఒక ఇరుసు ఉండాలి. ఇరుసు లేకుండా తిరగదు.
ఆ ఇరుసు ఏమిటయ్యా అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఆధారంగానే ఈ కర్మచక్రం తిరుగుతుంది. అందుకని జాగ్రత్తగా మనం మన ఇంట్లో విసర్రాయి ఉంటుంది కదా, ఈ విసర్రాయిని గమనిస్తే ఆ మధ్యలో ఉన్న ఇరుసు దగ్గర ఉన్న గింజలు నలగవు, అవి అలాగే ఉంటాయి ఎంతసేపు విసిరినా కూడా. చుట్టుపక్కల ఉండేటువంటి గింజలు మాత్రం నలిగిపోతూ ఉంటాయి. అట్లాగే ఈ కర్మచక్రంలో నుంచి బయటపడటానికి ఇరుసు ఆధార స్థానంలో ఉన్నటువంటి ఆత్మానాత్మ వివేకం, జ్ఞానం అనేటటువంటి పద్ధతిలోకి మనం రావాలి. అలా ఎవరైతే వస్తారో వాళ్ళు దీన్ని అధిగమించగలుగుతారు, కర్మకు అతీతంగా జీవించగలుగుతారు. ఆ కర్మకు అతీతంగా జీవించగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి బలం ఇచ్చేటటువంటి దానికి ఆత్మానాత్మ వివేకం అని పేరు. ఇది ఎప్పటి నుంచి లేకుండా పోయిందండి? అనాది నుంచి లేకుండా పోయింది. సరే, దానివల్ల వచ్చిన నష్టం ఏమిటండి? మనకి రెండు కనబడుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. ఒకటి భోగాయతనము, రెండు భోగ సాధనం. సూక్ష్మాంగం మనలో ఏదైతే ఉందో అదే మనల్ని భోగాయతనం అంటే భోగం ఇస్తుంది అనేటటువంటి జగత్తు వైపుకు పరిగెట్టిస్తుంది. సూక్ష్మాంగం ఏదైతే ఉందో ఆ సూక్ష్మాంగం కూడా భోగ సాధనం. ఇలా మనం జాగ్రత్తగా గమనిస్తే మనం సూక్ష్మ ప్రపంచం ఉంటుంది, ఆ సూక్ష్మ ప్రపంచానికి వచ్చేప్పటికి మళ్ళీ అక్కడ భోగాయతనం, దాన్ని అనుభవించేది కూడా మళ్ళా ఇదే సూక్ష్మ శరీరమే. అందువల్ల బయట ఉన్న స్థూల ప్రపంచం, దానికి సంబంధించిన స్థూల శరీరం, లోపలున్న సూక్ష్మ ప్రపంచం, దానికి సంబంధించిన సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరాన్ని నడిపేటటువంటిది కూడా సూక్ష్మ శరీరం. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కూడా కారణ శరీరం అనే అవిద్య చేతే నడుపబడుతుంది. ఈ మూడు శరీరాల యొక్క వ్యవహారాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుని ఈ మూడు శరీరాలలో జరుగుతున్న వ్యవహారం కానీ, ప్రపంచం కానీ, అభిమానం కానీ అన్నీ అనాత్మ అని నిరసించాలి. ఈ నిరసించడం చాలా ప్రధానం. చాలా మంది ఏమిటంటే ఈ తెలుసుకుంటే చాలండి, తెలుసుకుంటే అయిపోతుంది కదా అంటారు. అంటే జ్ఞానం వాస్తవానికి గుర్తిస్తే జ్ఞానమే, కానీ అలా ఉండబోతే మాత్రం అలా ఉండలేడు అంతే. ఇది ప్రాబ్లం. అందువల్ల ఎంత ప్రయత్నించినా కూడా మానవుడు తనకు కావలసినటువంటి అభ్యాస వైరాగ్యాలని అభ్యాసపూర్వకంగా సాధనపూర్వకంగా గనక సంపాదించుకోలేకపోయినట్లయితే ఆయా సందర్భాలలో ఆత్మానాత్మ వివేకంతో వ్యవహరించలేడు, ఆ స్థితిలో ఉండలేడు. ఈ ఉండలేకపోతున్నామన్న వాళ్ళందరికీ లోపం ఏమిటంటే అభ్యాస వైరాగ్యాలే, వేరే అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి శరీరత్రయం కానీ, దేహత్రయం కానీ, గుణత్రయం కానీ, రుణత్రయం కానీ, లేదా జగత్రయం కానీ ఇవి ప్రేరణనివ్వటం. అవి ప్రేరణ ఇచ్చినప్పుడు అనాది అనేటటువంటి కారణ శరీరం, అవిద్య అయినటువంటి కారణ శరీరం అంకురించటం, తద్వారా సూక్ష్మాంగంలో ఉన్నటువంటి వాసనామయ దేహం ఆ అంకురాన్ని బాగా వ్యావృత్తి చేసేటట్టుగా ప్రవర్తించటం, ఇంకా ఇత్యాదులు ఇవి జరుగుతున్న కొద్దీ నిదానంగా మనం గమనించే కొద్దీ ఇవి బలపడిపోతాయి అన్నమాట. విషయేంద్రియాలలోకి వచ్చి అనుభవాన్ని ఇస్తుంది. ఈ రీతిగా జరిగేటప్పుడు శాంతం విషయేంద్రియాలలో అనుభవం కూడా వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు, దుఃఖం కూడా వచ్చినాక తెలుసుకుంటాడు. చాలా సమయం పడుతుంది. ఈ లోపల సంస్కార బలం బాగా బలపడిపోతుంది, వాసనా బలం కూడా బలపడుతుంది. అట్లా వాసనాత్రయం, సంస్కార బలంలో ఉన్నటువంటి మల విక్షేప ఆవరణ దోషాల యొక్క బలం, ఈ శక్తి త్రయంతో కలిసి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడింటితోటి కలిసి ఈ అనాది అవిద్యామయమైనటువంటి వాసనామయమైనటువంటి ఈ సూక్ష్మాంగం బాగా బలపడిపోయి అది భోగాయతనంగా భోగ సాధనంగా మనకి జీవితాన్ని అందించేస్తూ ఉంటుంది. ఆత్మానాత్మ వివేకం కలిగిన వ్యక్తి వీటన్నింటికి అతీతంగా ఉంటాడు. ఇవన్నీ స్పష్టంగా ఈ ఆత్మ విచారణలో మనకు తెలియజేస్తారు.
ఇప్పుడు శరీరత్రయ విచారణ జరుగుతుంది. ఇతఃపూర్వం జగత్రయ విచారణ జరిగింది. దానికంటే ముందు అసలు కర్మ గురించి, జ్ఞానం గురించి, భక్తి గురించి విచారణ జరిగింది. సాధనాత్రయం అంటారు దాన్ని. ఈ సాధనాత్రయ విచారణతో మనం ప్రారంభించాం. అజ్ఞానం పోవాలి అంటే, చీకటి పోవాలి అంటే జ్ఞానం ఒకటే సాక్షాన్మోక్షైక సాధనం. ఇలా మొట్టమొదటి సాధనాత్రయాన్ని, ఆ తదుపరి జగత్రయాన్ని, ఆ తదుపరి ఇప్పుడు మనం శరీరత్రయాన్ని విచారణ చేస్తున్నాం. ఈ మూడుగా ఉన్నటువంటి వాటిని చక్కగా మనం విచారణ చేస్తూ, ఈ చేసిన విచారణ ద్వారా నువ్వు పొందేటటువంటి వివేకం ఏదైతే ఉందో అదే నీకు పనికొస్తుంది. ఈ వివేకం అన్న శబ్దానికి మనం జాగ్రత్తగా గుర్తించాలండి. ఆచరణాత్మకమై స్వానుభవమై ఉన్నదానికి వివేకం అని పేరు. అదే మనం తెలియని దశలో, జిజ్ఞాసువుగా తెలియని దశలో ఉన్నప్పుడు ఆ తెలుసుకునే ప్రయత్నం, తెలుసుకుని నిర్ణయంగా తెలుసుకోవడం, ఆ శాస్త్ర విచారణ, గురుముఖత విచారణ ఇత్యాదులు ఇవన్నీ కూడా ఏంటంటే జిజ్ఞాసుని జ్ఞానంగా మార్చడానికి పనికొస్తాయి. జ్ఞాని అంటే వివేకి అని అర్థం. వివేకము కలవాడే జ్ఞాని. అంతేగాని కేవల శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే కలిగిన వాళ్ళని ఈ ఆత్మానాత్మ వివేకంలో పరిగణించరు. నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసద్వివేకము, దృగ్దృశ్య వివేకము, ఈ పంచ వివేకాలలో వివేకము అంటే ఏ స్థాయిలో జీవనం ఉన్నది అని చూస్తారన్నమాట. నువ్వు జీవితంలో 3 అవస్థలలో ఎలా నిర్ణయం పొందావు, ఎలా సాక్షిగా ఉన్నావు, ఏ నిర్ణయ క్రమం నీకు సహజమైంది అనేదే చాలా చాలా ముఖ్యం. అలా సహజమైనది మాత్రమే నీ సొంతం, అసహజమైనది ఏది నీ సొంతం కాదు. జ్ఞానం ఈ వివేకం అంతర్భూతం అనమాట. వివేకం అనేది చాలా పెద్ద అంబరిల్లా. ఎంత అంటే అనంత విశ్వానికి సరిపడేంత అంబరిల్లా. ఈ జ్ఞానం ఆ వివేకం అనే అంబరిల్లాలో ఒక స్పోక్, ఒక పుల్ల లాంటిది. అట్లా మనం విస్తృతార్థంలో అర్థం చేసుకోవాలి. వేదాంత పారిభాషిక పదాలను విస్తృతార్థంలో అర్థం చేసుకోవాలే కానీ ఇలా మనం సామాన్య అర్థంలో స్వీకరించకూడదు. అంటే సాధారణంగా మనం వేదాంత విచారణ చేసేటప్పుడు మనకి లభించేటటువంటి అనేక పదాలు ఏవైతే ఉంటాయో వాటికి 4 స్థాయిలలో అర్థాలు ఉంటాయి. వీటిని మనం వాచ్యార్థమని, లక్ష్యార్థమని, అనుభవార్థమని ఇట్లా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. వీటిని 4వ స్థాయిలో అధిగమించినటువంటి స్థితిని సూచించే పద్ధతి కూడా ఉంటుంది. అలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవి మనకి బోధపడతాయి, లేకపోతే అవి బోధపడవు. వాచ్యార్థం వరకే మనకి బోధపడి అంతవరకే అందిస్తూ ఉంటాయి. అప్పుడు మనం కొద్దిగా భావ గంభీరమైనటువంటి ఈ అంశాలలో సాధనపూర్వకమైనటువంటి దృష్టికోణాన్ని మనం అందిపుచ్చుకోలేకపోవచ్చు. అప్పుడు ఆచరణీయంగా మారదు. అలా మారకపోతే పునః మనం చేసిన పనినే మరలా చేయాల్సి వస్తుంది. అది పునరావృత్తి కలిగినటువంటి ప్రవృత్తి మార్గం. ఈ ప్రవృత్తి మార్గం అక్కడ అవిద్య నుంచి తోచడమే అనాది స్థితి. ఇది మనం మన కారణ శరీరంలో నుంచి ఇట్లా పొందుతున్నాం. ఇది సర్వసామాన్యం, సకల జీవరాశులకు ఇది సర్వసామాన్యం. అయితే మానవుడు ఒక్కడే ఈ శరీరత్రయ విచారణ చేసి ఈ కారణ ఉపాధి అయినటువంటి అవిద్యోపాధిని జాగ్రత్తగా గుర్తుపెట్టి మనం దాన్ని మార్చుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా అయినప్పుడు మాత్రమే మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూక్ష్మాంగం, సూక్ష్మ శరీరాన్ని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో స్థూల శరీరం గురించి తెలుసుకోవడం, ఎందుకంటే అది లేకపోతే మనం ఏమి తెలుసుకోలేం. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలను చక్కగా తెలుసుకుని వాటికి సాక్షి శరీరత్రయ విలక్షణ అయినటువంటి ఆత్మను
మనం జాగ్రత్తగా గుర్తుపట్టాలి. చదవండి. జన్మాది వ్యవస్థ అనాత్మ రూపం, తనకు స్వరూపం కానిది. ఇది తెలిస్తే జన్మనెత్తవలసిన అవసరం ఉండదు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మళ్ళా చదవండి ఆ వాక్యం. జన్మాది వ్యవస్థ అనాత్మ రూపం, తనకు స్వరూపం కానిది. అంటే నీ స్వరూపాన్ని గనక, ఆత్మస్వరూపాన్ని నువ్వు స్పష్టంగా, నిర్ణయంగా, స్వప్రకాశంగా, స్వాత్మ చైతన్యంగా, స్వరూప జ్ఞానంగా, స్వాత్మానందంగా, సద్దర్శనంగా, సన్నిష్టగా, సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందమనే 5 లక్షణాలని నువ్వు సర్వకాల సర్వావస్థలలో గనక నిలబెట్టుకున్నట్లయితే అనాత్మ అన్నదానికి అవకాశమే లేదు. అనాత్మ అనే అవకాశం లేకపోతే నువ్వు జీవుడుగా మరల జన్మ ఎత్తవు. అంటే వాసనాబలం చేత జన్మ ఎత్తవు. చూడండి ఎంత ఆశీపూర్వకమైన వాక్యమో. ఈ ఆశీపూర్వకమైన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా సాధకులు పట్టుకోవాలి. నీ జీవితంలో ఏ పని చేస్తున్నా సరే, ఏ ఆలోచన చేస్తున్నా సరే, ఏ జ్ఞాపకాన్ని ఉపయోగించినా సరే, ఏ సాధన చేసినా సరే, ఏ రకమైనటువంటి ఇంద్రియాలను వాడినా సరే, అంతరింద్రియాలు కావచ్చు, విషయేంద్రియాలు కావచ్చు, జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, ప్రాణేంద్రియాలు కావచ్చు, ఏది వాడినా సరే ఎప్పుడూ నీ దృష్టి ఎక్కడ ఉండాలి? సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. అందులో 90% సత్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన 4 కేవలం 10%. అది వ్యవహార కాలంలో ఉన్నటువంటి అనుభవ నిర్ణయాన్ని మాత్రమే ఆ 10%లో చూపెట్టారు. 90% సత్యనిష్ట. ఎట్లాగండి అంటే బ్రహ్మాండం, మన బ్రహ్మాండాన్ని స్వీకరిస్తే ఆధారంగా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు 90%, మిగిలిన గ్రహాలన్నీ కలిపితే 10%. అవన్నీ అందులోంచే వచ్చినాయి. రేపొద్దున చేరిపోతే మరలా ఆ సూర్యుడిలోకే చేరిపోతాయి. ఈ సూర్యుడు కూడా పునః ఏ కృష్ణబిలంలోకో చేరిపోతాడు. విశ్వాంతర్గతంగా ఎక్కడో మరో చోట చేరిపోతాడు గెలాక్సీలతో పాటు. అవి మరొక అంతరిక్ష కేంద్రంలో చేరిపోవచ్చు. ఇలా ఒకదాంట్లో ఒకటి లయించడం, ప్రాదుర్భవించడం విశ్వధర్మం. ఉత్పత్తి లయాలు విశ్వధర్మం. అదంతా సమిష్టి. వ్యష్టికి వచ్చేటప్పటికి నామరూపాత్మకమైన ప్రపంచంతో బంధితమై బాధితమై ఉన్నటువంటి జీవుడు తన ఆత్మస్వరూపుడు అనేటటువంటి సన్నిష్టని కనుక కలిగితే అతనికి అనాది అవిద్యాయుతమైన అనాత్మ సంగతమైనటువంటి జన్మ రాదు ఇక అనేది ఆశీపూర్వకమైన వాక్యం. చదవండి. అనాత్మను ఆత్మగా తెలియుట ఇంకా విపరీతం. అది ఇప్పుడు కలియుగంలో వచ్చిన విపరీతాన్ని చూడండి. ఆనాడే చెప్పారు శంకర భగవత్పాదులు. ఇప్పుడున్న వైపరీత్య ధోరణలన్నింటినీ ఇందులో సూచిస్తున్నారు అన్నమాట. అనాత్మనే ఆత్మగా భావించుట, వేరే ఏమి లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే కదిలేవి, పరిణమించేవి, మార్పు చెందేవి, రాజసిక తామసిక రాగద్వేష సంకులమైనటువంటి అనాత్మని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగ ద్వేష ఈర్ష్య అసూయాలనే 10 లక్షణాలతో కూడినటువంటి సూక్ష్మాంగమునే ఆత్మ అని భావించటం. ఇది వైపరీత్యం. ఈ వైపరీత్యంలో నుంచి మొట్టమొదట జీవుడు బయటపడాలన్నమాట. కాబట్టి సాధకులు మొదట దేని దాటాలి? ఈ జీవ శరీరంతో, ఈ సూక్ష్మాంగంలో ఉన్నటువంటి భోగ సాధనం, భోగాయతనం, ఈ 2 గొడవలు దాంట్లోనే ఉన్నాయి. ఈ 2 గొడవల్ని జాగ్రత్తగా అధిగమించాలన్నమాట, పరిశీలించాలి. ఎప్పుడు ఈ సూక్ష్మ శరీరం భోగాయతనంగా పనిచేస్తుంది, భోగ సాధనంగా పనిచేస్తుంది. ఇది గుర్తిస్తే గాని నువ్వు బాహ్య జగత్తు వెంట ఎందుకు పడుతున్నావో తెలుస్తుంది. ఎందుకంటే ఒకరికున్న ప్రపంచం మరొకరికి లేదు. కానీ సిద్ధాంత రీత్యా చూసినప్పుడు ఏం చేస్తారంటే
జగత్తుని భోగాయతనమని, దాన్ని అనుభవించడానికి ఉపయుక్తమయ్యేదానికి భోగ సాధనమని చెప్తూ ఉంటారు. అయితే జగత్తును నిర్ణయం చేస్తుంది ఎవరు అంటే ఆ సూక్ష్మ శరీరమే, అందులో ఉన్న అవిద్యే. ఒకరికి ఉన్నటువంటి ప్రపంచం మరొకరికి లేకపోవడానికి కారణం అంతా ఆ విద్యే, ఆ అజ్ఞానమే, ఆ ఆభాసే, ఆ అధ్యాసే, వేరే ఇంకేం లేవు. ఈ నాలుగింటిని దాటాలి. అజ్ఞానం, అవిద్య, ఆభాస, అధ్యాస. ఈ నాలుగు అనాత్మతో ముడిపడి ఉన్నాయి. ఈ అకార శబ్దంతో ముడిపడిన వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. అవిద్య, అజ్ఞానం, ఆభాస, అధ్యాస, అనాత్మ. ప్రతి దాంట్లో ఉంటుందండి. అది లేకుండా ఏది అసలు ఉండదు. ఈవెన్ మనం అనేక రకాల సాధనలు చేసే వాళ్ళ జీవితంలో కూడా ఇలా కనబడుతుంది. నిత్యం సంతృప్తుడై, నిత్య సంతృప్తుడై, నిత్యముక్తుడై ఉండవలసినటువంటి సాధకుడు ఎప్పుడెప్పుడు అసంతృప్తిని పొందితే అప్పుడప్పుడల్లా అనాత్మస్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడైతే కదలికలను పొందినప్పుడల్లా అనాత్మస్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడైతే జగద్భావాన్ని పొందినప్పుడల్లా అప్పుడప్పుడు అనాత్మస్థితికి వచ్చేస్తాడు. ఎప్పుడెప్పుడు ఇంద్రియ భావాన్ని పొందినప్పుడల్లా అనాత్మస్థితికి వచ్చేస్తుంది. వ్యవస్థ, అవస్థ ఈ రెండింటితో ముడిపడి ఉంటుంది. ఈ అనాత్మ, వ్యవస్థ, అవస్థ ఈ రెండు నీకు తోచేయి అనుకోండి. అమ్మో నా వ్యవస్థ ఏమైపోయిందో, నా సమాజం ఏమైపోయిందో, నేనేమైపోయానో, నా వాళ్ళు నేనేమైపోతున్నానో, నా వాళ్ళంతా ఏమైపోతున్నారో, ఇదంతా వ్యవస్థ, అవస్థ. ఇవి తోచగానే అనాత్మ వచ్చేస్తుంది. ఇట్లా మనం జాగ్రత్తగా గుర్తించాలన్నమాట. ఆత్మభావంలో ఉండి, ఆత్మనిష్టలో ఉండి, సన్నిష్టలో ఉండి, సద్దర్శన స్థితిలో ఉండి, బ్రాహ్మీభూత స్థితి యందు ఉండి, శరీరత్రయ వ్యవహారాన్ని లేనిదిగా నిర్వహించాలి. లేనిదిగా లేకుండా, లేదా అంటే అది ఉంది, కానీ అది ఎట్లా ఉంది? కలలోని వస్తువుల వలె ఉన్నది. ఎందుకని అంటే శరీరీ ఎప్పుడూ ఉన్నాడు. సర్వ వ్యవహారములందు సర్వగతమై, సర్వసాక్షి అయి, సర్వాధారమై సహజంగా ఉన్నాడు. వాడు శరీరీ, వాడు ఆత్మ. గుర్తుపట్టాలన్నమాట. చదవండి. విపరీత సహితమైన ఈ అవిద్య ఎప్పటి నుండి తనను వెంటాడుకొస్తున్నదో తనకే తెలియనంత అనాది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వైపరీత్యాలకు కారణమై ఉన్నటువంటి అవిద్యా ఉపాధి రెండే భేదాలు ఉన్నాయి. అవిద్యోపాధిగతం జీవ, విద్యోపాధిగతం ఈశ్వర. అంతే. జ్ఞానం అనేటటువంటి ఉపాధికి ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఆ ఈశ్వరుడు ఈ జ్ఞాన స్వరూపుడు. కాబట్టి స్వరూప జ్ఞానాన్ని పొందితే ఈ జీవుడు ఆ ఈశ్వరుడు ఒక్కడే అనే నిర్ణయం తెలిసిపోతుంది. ఈ స్వరూప జ్ఞానాన్ని పొందకపోతే విద్యోపాధి అవిద్యోపాధిగా మారిపోయింది. ఇలా ఎంతకాలం నుంచి మారిపోయింది? ఈ వైపరీత్యం ఎప్పటి నుంచి సంభవించింది? అనాది నుంచి సంభవించింది, సృష్టి ఆది నుంచి సంభవించింది. చదువు. జన్మాది వ్యవస్థ కంటే వేరుగా ఉత్తమంగా తనకొక ఆత్మస్వరూపం ఉన్నదని ఊహగా గాని, సంశయంగా గాని, బోధగా గాని తెలిసి ఉంటే తన అనాత్మ వ్యవస్థను పరిశీలించి నిర్వచించేవాడు. తన ఈ జాగ్రత్తగా అసలు ఎప్పుడైనా ఆత్మ అనేది ఒకటి ఉన్నదని ఈయనకి ఎప్పుడైనా తోస్తుందా? ఎప్పుడు అనాత్మేనా అన్నది ప్రశ్న. ఆత్మతో నాకేం పనండి అనే వాళ్ళని కూడా మనం నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. అసలు ఈ గొడవతో నాకేం పనండి బాబు, నాకేం పని లేదు అనడానికి కారణం ఏంటి అంటే విషయాలు అంపటమే ఆనందంగా తోచడం. చదవండి. గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్లు గ్రుడ్డివాడు గ్రుడ్డివాణిని ఊతగా నమ్మి పోయినట్టు జన్మాది వ్యవస్థలన్నీ అజ్ఞానంలో అవిద్యలో గడిచిపోతున్నాయి.
అని. ఎందుకంటే జన్మాది అవస్థలన్నీ కూడా జననం నుంచి మరణం వరకు ఉన్న సమస్య అంతా కూడా ఎప్పుడైతే నీవు స్వరూప జ్ఞానం లేకుండా జీవిస్తే మనల్ని దేంతో పోల్చాడు? ఇప్పుడు గుడ్డి ఎద్దుతో పోల్చాడు. ఎద్దు అది గట్టు మీద ఉందా పొలం మీద ఉందా అనేటటువంటి తెలివి దానికి పనిచేయాలి అంటే చూపు ఉండాలి. ఆ చూపు లేకపోతే, ఆ దర్శనం లేకపోతే, ఆ దృక్స్థితి లేకపోతే దృగ్రహిత స్థితికి చేరుకోలేడు. అందుకని ఎలా ఉండాలి మానవ జీవితం? మొదట చూపు ఉండాలి, దర్శనం ఉండాలి, దృక్ ఉండాలి, కడకు లక్ష్యంలో దృగ్రహితం అయిపోతాడు. కానీ చూపునంటే మనసు నిలచుడ సుజ్ఞానికి. ఆ మనస్సును నిలపటం, ఈ చూపును నిలపడం అన్నది మొట్టమొదటి అభ్యాసం, మొదటి సాధన. ఇది గుర్తుపెట్టుకో. సాధనలందు ముఖ్య సాధనంబు మనోజయంబు. జాగ్రత్తగా గమనిస్తే. అందువల్ల నువ్వు నేను ఆ సాధన చేశానండి, ఈ సాధన చేశానండి అన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఎందులో ఇమిడిపోతున్నాయి అంటే స్వరూప జ్ఞానం అనే ఆత్మనిష్ట అన్న దాంట్లో ఇమిడిపోతున్నాయి. ఇంకా వేరే ఏమి లేవు. అక్కడ ఏమిటే జరిగింది అంటే చూపు, దర్శనం వెరీ ఇంపార్టెంట్. ఆ దర్శన స్థితికి రావాలి, తర్వాత దృక్స్థితికి రావాలి. ముందేమో చూపు నిలిపిన స్థితికి రావాలి, తదుపరి దర్శన స్థితికి రావాలి, ఆ తదుపరి దృక్స్థితికి రావాలి, ఆ తదుపరి దృగ్రహిత స్థితి అని ఉండాలి. ఈ నడకని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది మొత్తం వివేకం అంటే ఇదే. నాయనా నువ్వు చూపు నిలపగలిగావా? చూపు నిలపడం అంటే ఏంటి? కదిలే దాంట్లో కదలని దానిని బాగా గుర్తుపట్టగలగటం. దృగ్దీక్ష సాంప్రదాయం ప్రకారం చెప్తే ఆపోజ్యోతి, ఆర్యాదర్పణం. ఆర్యాదర్పణం ఏర్పడడానికి చూపు నిలబడం అంటారు. ఈ నిలబడినటువంటి ఆర్యాదర్పణంలో చూపు, రూపు, మనస్సు, లో చూపు, లో రూపు, లో మనస్సు ఏర్పడటం, కనపడటం, దర్శనం. ఇది రెండో స్థాయి. ఈ కనపడటం అన్న స్థాయికి వచ్చిన తర్వాత ఈ కనపడిన స్థితిలో సృష్టి స్థితి లయాలు కనపడాలి. ఎట్లా వచ్చినాయి, ఎట్లా ఉన్నాయి, ఎట్లా పోయినాయి, సమిష్టి యొక్క సృష్టి స్థితి లయాల యొక్క దర్శనం పొందాలి. దీనికి ఈ దృక్ సాక్షి వస్తాడనమాట. ఇక్కడ ఈ దృక్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇక దీని తర్వాత ఏం చెప్తారా అంటే బయలు చూపిస్తారు. చూపెట్టి దృగ్రహిత స్థితి అయిన బయలును దర్శింపజేస్తారు. బయలు దర్శింపజేసి ఇదిగో ఇదిగో చూడుము బయలు అని చూపెట్టి కుర్రా ఈ ఎరుకనే పులి జోలికి వెళ్ళమాక, ఈ ఎరుకనే వ్యాఘ్రం జోలికి పడమాక, ఈ ఎరుక లేనిది అని నిరూపిస్తారు. లేని పద్ధతిగా ఎరుక నిరూపిస్తారు. బయలును చూపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఎరుకను లేని పద్ధతిగా వివరిస్తారు, కడకు విడిపించేస్తారు. లేనిదని ఎప్పుడైతే తెలిసిపోయిందో నువ్వే విడిచేస్తావు. ఇలా జాగ్రత్తగా మొదటేమో చూపు నిలపాలి, తదుపరి దర్శన స్థితికి రావాలి, దర్శన స్థితి నుంచి దృక్స్థితికి రావాలి, దృక్స్థితి నుంచి దృగ్రహిత స్థితికి స్థిరమైపోవాలి, సహజమైపోవాలి. ఇలా ఎవరైతే ఈ పరిణామాన్ని పూర్తి చేశారో వీళ్ళందరూ జన్మరాహిత్యాన్ని పొందినవారు. ఇందులో మొదటి రెండు అంటే చూపు నిలుపుట, దర్శన స్థితి, ఈ రెండు దాటి దృక్స్థితి వరకు ఎవరైతే వస్తారో వాళ్ళు ముక్తులు. దృగ్రహిత స్థితిలో ఉన్న వాళ్ళేమో మోక్షం. వేదాంత సారం అంతా కూడా దృగ్రహితం, ఈ రెండు లక్ష్యాలనే వివరిస్తుంది. అందుకని అన్యాపదేశంగా సూచన వాక్యంగా ఈ వాక్యంలో ఈ నడక ఇమిడి ఉంది. మరలా ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. గ్రుడ్డెద్దు చేలో పడినట్లు గ్రుడ్డివాడు గ్రుడ్డివానిని ఊతగా నమ్మి పోయినట్లు జన్మాది వ్యవస్థలన్నీ అజ్ఞానంలో అవిద్యలో గడిచిపోతున్నాయి. ఫినిష్డ్. ఈ వాక్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఉపమానాలు ఈ మన జీవితం రెండింటిని అనుసంధానం చేశారు ఇక్కడ. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపినట్టు. ఇది నేటి గురు శిష్య సాంప్రదాయిక వ్యవస్థ అంతా అన్ని పీఠాలన్నీ అందరినీ కలిపి ఒకే దెబ్బ కొట్టారనమాట.
ఎందుకంటే గురువు గారికే చూపు లేదనుకోండి, శిష్యుడి గారికి ఏమొస్తుంది? గురువు గారికే దర్శనం లేదనుకోండి, శిష్యుడి గారికి ఏమొస్తుంది? గురువు గారికే దృక్స్థితి లేదనుకోండి, శిష్యుడి గారికి ఏమొస్తుంది? గురువు గారికే దృగ్రహితం లేదనుకోండి, అప్పుడు శిష్యుడి గారికి ఏమొస్తుంది? అంటే ముందు ఈ 4 ఎవరిలో ఉండాలి? గురువు గారిలో ఉండాలి. గురువుకు సాధ్యమై సహజమైనటువంటివి మాత్రమే శిష్యుడికి అందుకోవడానికి వీలవుతుంది. పైగా ఇందులో ఒక మెలిక కూడా ఉంది. గురువు ఏదైనా సరే అందించాలి అంటే తన స్థాయి, అంటే తనకు సహజమైనటువంటి స్థాయి కంటే ఒక మెట్టు కిందకే అందించగలుగుతాడు. తనకు సహజమైన స్థాయిలో తాను అందించలేడు, ఎందుకంటే అవి స్వాధీనం కాలేదు కాబట్టి. ఆ సహజమైన స్థితిలో ఉంటాడంతే. తాను ఏవైతే వదిలించుకున్నాడో, దాటగలిగాడో, అధిగమించాడో వాటిని మాత్రమే ఇతరులకు బోధించి అందించగలుగుతాడు. కానీ గురువు ఏ స్థితి అందు ఉన్నాడని శిష్యుడు చూసుకోవాలన్నమాట. చూడటం అనే స్థితిలోనే ఉన్నాడా, ఇంకా దర్శనం అన్న స్థితికి వచ్చాడా, దృక్స్థితికి వచ్చాడా, దృగ్రహిత స్థితిలో ఉన్నాడా? ఇలా తన గమ్యం, అంటే తన గురించి తనకు బాగా తెలిస్తే గాని గురువు నిర్ణయించుకోగలిగే బలం ఉండదు. ఏమండి, శిష్యుడు అంటేనే తెలియని వాడు కదండి, గురువుని ఎట్లా నిర్ణయిస్తాడండి? వీడు పనికిరాడు కైవల్య మార్గాన్ని. వీడు ముందు ఏం చేయాలి? తనను తాను తెలుసుకోవాలి, ఈ ఆత్మానాత్మ వివేకాన్ని పొందాలి, ప్రయత్నం చేయాలి, బాగా చేసి శరీరత్రయ విలక్షణం అనేటటువంటి చూపును పొందాలి. ఈ ఆత్మ విచారణ ద్వారా మనకి లభించేది మొట్టమొదటిది అనమాట, చూపు లభిస్తుంది. అటు ఇటు చెదరని చూపు లభిస్తుంది. అది కూడా ఈ చెదరని చూపుతో మనం సాధించవచ్చు. దేన్నంటే దర్శనం. ఆ దర్శనాలన్నీ స్థిరమై సహజమై అధిగమించేస్తే అప్పుడు దృక్. అక్కడ దృశ్యము ద్రష్ట ఉండరుగా, వాడే ఉంటాడంతే, కేవల దృక్కుగా ఉంటాడంతే. ఆ తర్వాత దృగ్రహితం, బయలు దర్శించగానే దృగ్రహితం అయిపోతుంది. కాబట్టి గుడ్డి ఎద్దు వ్యవహారం ఒకటి, గుడ్డివాడు గుడ్డివాడికి సహాయం చేయడం ఎటువంటిదో అనే ఈ 2 ఉపమానాలు జ్ఞాన మార్గంలో చాలా విశేషమైన ఉపమానాలు. వీటిని విస్తృతంగా మనం వేదాంత పరిభాషలో, వేదాంత విచారణలో చూస్తూ ఉంటాం. చదవ. ఈ అవిద్య సాధారణంగా కారణ శరీరం అనబడుతుంది. సాధారణంగా అంటే ఇన్ ఏ కామన్ టెర్మినాలజీ దిస్ ఇస్ కాల్డ్ కాజల్ బాడీ. ఈ శ్లోకములలో వివరించి సాధారణంగా చెప్పబడిన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడింటిని శరీరత్రయం అని సాధారణంగా అంటారు. అది మొదట ఏం చూసాం మనం? సాధనాత్రయాన్ని చూసాం. తదుపరి ఏం చూసాం? జగత్రయాన్ని చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? శరీరత్రయ విచారణ చేస్తున్నాం. ఈ శరీరత్రయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలండి. ఎంత క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఏ కోశంలో కూడా, ఏ మూల కూడా, ఏ విషయంలో కూడా, ఏ ఆకర్షణలో కూడా, ఏ ఆసక్తిలో కూడా ఎక్కడా ఈ అవిద్యోపాధి మిగలకూడదు. మిగిలిందా నువ్వు ఏ స్థాయి వరకైనా వెళ్ళు. నేను బయలైపోయానండి, నేను ఏకంగా జన్మరాహిత్యం పొందేశానండి, నేను సర్వదేవతా దర్శనాలను పొందానండి, లేకపోతే నేను బ్రహ్మనిష్ఠుడండి, ఇలా ఎవరి గురించి ఎవరి పేర్లు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ అవిద్యోపాధి కనుక వడ్ల మనకిందంత మోపినంత మిగిలిపోతే, ఈ ఆకర్షణ, ఈ ఆసక్తి వడ్ల మనకిందంత మిగిలిపోతే మరలా అది పూర్ణం అయిపోతుంది. అది పూర్ణం అవ్వడానికి రెప్పపాటే పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అమీబా లాంటిది, రెప్పపాట్లో మిలియన్ అయిపోతుంది అది. అట్లాగే ఈ అవిద్యోపాధి కూడా అంతే. ఎక్కడో ఒక మూల ఒక విత్తనం మిగిలిపోతుంది. ఆ విత్తనం అంకురిస్తుంది, సందర్భం రాగానే వాడు పతనం అయిపోతాడు. ఎంతో టైం పట్టదు, ఇది రెప్పపాటే పడుతుంది. అప్పటి వరకు మౌనంగానే ఉంటాడు. అయ్యో మౌనండి, మునండి, ఋషి అండి అనుకుంటాం. కానీ తగిన సందర్భం రాగానే అది స్పందిస్తుంది అంతే, అంతకుమించి వేరే. ఈ అవిద్యోపాధికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే స్పందిస్తుంది. స్పందించగానే ఇంకా వరుస
అందుకుంటాయి అన్నమాట. ఆ స్పందనలో నుంచి వచ్చిన అణు విస్ఫోటన శక్తిని అందుకుంటాయి. అణుబాంబు అణుబాంబు అంటారు, నిజానికి మాట్లాడితే అణుబాంబు అంటే అర్థం ఏంటంటే బాంబు మామూలే, కానీ దాన్ని ట్రిగర్ చేసేటటువంటి బలం, పేల్చేటటువంటి బలం అణుశక్తి అనమాట. దాన్ని వాడతాడు అనమాట. అప్పుడు విస్ఫోటనం 1,00,000 రెట్లకు పెరిగిపోతుంది. అలాగే ఈ అవిద్యోపాధిలో ఉన్న బలం ఏమిటంటే స్పందిస్తుంది. మన మహర్షుల చరిత్రలు అందుకే చదవమంటారు, సాధువుల చరిత్రలు చదవమంటారు. ఎందుకని అంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ విశేషాలను మనం తెలుసుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళలో ఉన్నటువంటి ఈ అవిద్యోపాధి పనిచేసింది అనమాట. పూర్తిగా పరిణామం చెంది బ్రహ్మనిష్ఠులయ్యేంత వరకు, బ్రహ్మజ్ఞానులయ్యేంత వరకు ఈ సమస్య తప్పదు. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఇంకప్పుడు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు దృక్స్థితిని, దృగ్రహిత స్థితికి చేరిపోతారనమాట. అలా దృగ్రహిత స్థితికి చేరిపోయిన వాళ్ళలో మనకి ఈ లక్షణాలు కనపడవు. కానీ కలియుగ వైపరీత్యంలో ఏంటంటే శాస్త్రరీత్యా మాత్రమే తెలుసుకోవడం వలన, వాచ్యార్థం వరకే పరిమితించబడిపోయి ఉండటం వలన కొన్ని పాఠాలు, ఏదో 5 పాఠాలు 10 పాఠాలు, ఒక్కొక్క పాఠం 2 పేజీలు 10 వాక్యాలు ఉంటాయి, ఆ వాటిని వల్లె వేసి అంతవరకే తెలుసుకుని అంత మేరకే తన శిష్యులకు చెప్పేటటువంటి సామర్థ్య బలాన్ని కలిగి ఉండటం వలన, ఇలాంటి పరిమితమైన పద్ధతుల వలన, ఏదో ఈ మంత్రం చేసుకోండి, ఇదిగో ఈ ఫలితం పొందండి అని చెప్పే కామ్యక గురువుల వలన, ఏదో ఇలా కాకపోతే అలా ఆ గోడ దూకు పద్ధతిలో చేయండి అనే నిషిద్ధ గురువుల వలన, లేదా కామ్యక కర్మ చేత నిన్ను ప్రేరేపించేటటువంటి అవిద్యోపాధిని విడవమని చెప్పకపోవడం వలన ఇది ఇట్లాగే ఎప్పటికీ పనిచేస్తుంది. అనేక జన్మార్జితంగా మనం దీన్ని అనుభవిస్తున్నప్పటికీ, అనేక మందిని ఆశ్రయించినట్టు కనబడుతున్నప్పటికీ, అనేక సాధనలు చేసినట్లు కనబడుతున్నప్పటికీ నీవు దీనిని దాటలేకపోవడానికి కారణం నీకు ఆత్మానాత్మ వివేకం లేకపోవడమే. అది పొందితే తప్ప ఈ అవిద్యోపాధి పోదు. చదవండి. శరీరత్రయమున కంటే వేరైనది ఆత్మ. ఇది జీవుని స్వరూపం, నిజ రూపం. జీవుని స్వరూపం, ఇది గుర్తుపెట్టుకోవాలి. 2 ఉన్నాయి నీ స్వరూపాలు. ఒకటి జీవుడుగా, అదేమిటి? జీవుని స్వరూపం అవిద్య, ఆత్మస్వరూపం విద్య. ఇది బాగా బాగా నాటుకోవాలి మనలో. విద్యాస్వరూపమేమో ఆత్మస్వరూపం. అందుకని స్వామి నిర్భయానందుల దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వారి తొలి ఉపదేశం, మొదటి ఉపదేశం ఏమిటంటే ఆత్మభావంలో ఉండు. అలాగే ఎవరైనా వెళితే అడిగే ప్రశ్న కూడా, నాయనా ఆత్మభావంలో ఉంటున్నావా? 3 అవస్థలలోనూ ఆత్మభావంలో ఉంటున్నావా? ఉంటున్నానండి అన్న వాళ్ళకే మహావాక్యాల గురించి చెప్తారు. అప్పుడు బ్రహ్మభావం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మాటకు మాట సరి. ఆత్మభావంలో 3 అవస్థల్లో ఉండగలుగుతున్నానండి అన్న వాళ్ళకి 4 మహావాక్యాలు చెప్పి బ్రహ్మభావంలోకి పరిణామం. అప్పుడు 2వ స్టెప్ బ్రహ్మభావం. ఏమంటే నేను ఇప్పుడు 4 మహావాక్యాల అనుభవం వచ్చిందండి నాకు, నేనైనా నేను అయమాత్మ బ్రహ్మముగా ఉంటున్నానండి అని ఎవరైనా అనుభవ వాక్యం చెప్తే, ఎందుకని 4 మహావాక్యాలలో ఒకటేమో ఉపదేశ వాక్యం, 2వది లక్షణ వాక్యం, 3వదేమో సాధన వాక్యం, 4వదేమో నిర్ణయ వాక్యం. 4వదైన నేనైనా నేను అయమాత్మ బ్రహ్మగా ఉంటున్నానండి అని ఎవరైనా చెప్తే అప్పుడు తత్పరంచ అవలోకయేత్, పరబ్రహ్మము దాన్ని సూచిస్తారు. తత్పరంచ అవలోకయేత్కి మీరు దృగ్రహితాన్ని యాడ్ చేయాలనుకోండి. నావలోకయేత్, తత్పరం నావలోకయేత్, అవలోకించడానికి అక్కడ లేదు. ఎవడు లేడు? అవలోకించేవాడు లేడు. దృగ్రహితం అనమాట. ఇది పరాత్పరం. ఇది ఆఖరి స్టెప్. 4 మాటలతో అయిపోతుంది అనమాట. ఇది 4 ఉపదేశాలు అన్నారు. అందుకని ఒకటేమో జీవభావంలో నుంచి బయటపడేయడం, 2వ స్టెప్లో ఆత్మభావంలో నుంచి బ్రహ్మభావంలోకి మార్చడం, ఆ తర్వాత 3వ స్టెప్లో బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పడం,
4వ స్టెప్లో పరబాహ్య నిర్ణయాన్ని తెలియజెప్పడం. గురువు గారి పని ఇంతే. అయితే ఈ 4 స్టెప్పులు ఇలాగే చెప్పాలంటే ఇంకేమన్నా వేరే మార్గం ఉందా అంటే కొద్దిగా సామాన్యుడి స్థాయి నుంచి ఆలోచించామనుకో, మరి ఒకేసారి ఇవాళ అర్జెంటుగా అన్నీ వదిలేసేయండి అంటే వదిలేసేస్తాడా? అలా వదలలేడు కదా. ఆ వదలలేకపోయినప్పుడు ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలన్నమాట. మోటార్ తీసారా? మనం గమనిస్తే అప్పుడు ఈ 4 మనకి ఒకటి విడవాలి కదా, మొట్టమొదటి జీవభావాన్ని విడవాలి కదా. ఆ విడవటం కోసమని ఆధారంగా ఆణవీ మంత్రోపదేశం చేస్తారన్నమాట. మొట్టమొదట చేసేటటువంటిది ఆణవీ మంత్రం అంట. ఆ ఆణవీ మంత్రం నుంచి నిదానంగా మనల్ని శాంభవి దీక్షకి మారుస్తారు. ఈ శాంభవి దీక్ష ద్వారా మనకు తెలియజెప్పేదానికి ఆత్మానాత్మ వివేకం అని పేరు. అందుకని అన్ని చోట్ల ఏం చేస్తారంటే సాంప్రదాయక పీఠాలలో ముందు ఒక ఆణవీ మంత్రం జపం, తపం, సాధన, సదాచారం ఇత్యాదులు అనాత్మని గుర్తించడానికి కావలసినటువంటి సాధనోపాయాలను నేర్పే విధానానికి ఆణవీ దీక్ష అని పేరు. అటువంటి ఆణవీ దీక్షనిచ్చి ఇది అనాత్మ అని విడవడానికి బలాన్ని చేకూరేటట్లుగా చేస్తారు. అందువల్ల ఏమైంది, ఒక్కొక్కటి 2 ముక్కలు అయిపోయినాయి అనమాట. 4 2 8 అయిపోతుంది. అనుభవంలో చూస్తే ఇట్లా 8గా కనబడుతుంది. మామూలుగా సిద్ధాంతంగా చూస్తే 4గానే కనబడుతుంది. ఇందువల్ల ఏమి పెద్ద అందులో బుర్ర బదలు కొట్టుకునేంత అంశం ఏమి లేదు. జాగ్రత్తగా గమనిస్తే అసలు చివరి ఉపదేశం అని అంటమే కానీ వాస్తవానికి అవి సహాయం చేసేటటువంటి అశరీర పద్ధతి. అశరీరి గురువు, అశరీరి శిష్యుడు ఉండాలి. ఏది? దృక్స్థితి, దృగ్రహిత స్థితికి సంబంధించినటువంటి వాటికి. మొదటి 2 మాత్రమే సశరీరులై పనిచేసేటటువంటి విధానం. అంటే మొదటిదైనటువంటి చూపు నిలబడం, రెండవదైనటువంటి దర్శన స్థితిలో నిలబడటం, అక్కడి నుంచి దృక్స్థితికి చేరడం. ఈ దృక్స్థితికి చేరే లోపలే సశరీర గురువుల యొక్క ప్రాధాన్యత అంతా కూడా. దృక్స్థితికి ఎవరైతే చేరతారో, బ్రహ్మనిష్ఠులు ఎవరైతే అవుతారో వాళ్ళందరికీ సహాయం అశరీరి గురువులు చేయాల్సిందే. మౌనం ద్వారా చేయాల్సిందే, వాళ్ళలో వ్యాపించడం ద్వారా చేయాల్సిందే, వాళ్ళని తమ స్థాయికి లేవనెత్తడం ద్వారా చేయవలసిందే. ఇవి మాటలతో అయ్యే పనులు కావు. ఇది చెవిలో ఉపదేశం చెప్పినంత మాత్రాన అయ్యే పనులు కావు. అంటే మంత్రోపదేశం నిమిత్త మాత్రం. అంటే ఎట్లా అంటే పుట్టిన పిల్లవాడికి వ్యవహారం కోసం ఒక నామం పెట్టడం, నామకరణం చేయడం ఎంత అవసరమో ఈ ఉపదేశాలు కూడా అంతే అవసరం. నిజానికి ఆ పేరు ఆ వ్యవహారానికి మాత్రమే ఉపయుక్తం అవుతుంది. వాడి స్వరూప జ్ఞానంలో వాడికి ఆ పేరేం పనిచేయదు. ఏమండి మీ పేరు ఏమిటండి అంటే నా పేరు ఆత్మానందో, బ్రహ్మానందో, లేకపోతే ఇంకేదో ఆనందో పేరు పెట్టారనుకోండి, ఏమిటవుతుందంటే అదంతా దీక్షానామములు. ఆ వ్యవహారానికి పనికొస్తాయి అవి, అంతవరకే. ఆ ఆశ్రమ ధర్మానికి పనికొస్తాయి అవి, అంతవరకే. అంతే తప్ప స్వరూప జ్ఞాన నిష్టలో ఏ నామరూపాలు లేవు. సచ్చిదానంద స్థితిలో ఏ నిర్ణయం లేదు, సన్నిర్ణయం తప్ప. అందుకని చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం ఈ 4 కూడా సత్నిష్టలు చేరిపోతాయి. ఎప్పటికీ మనం ఎలా ఉండకూడదో ఈ ఉపమానంలో చెప్తున్నారు. ఇంతసేపు చెప్పడానికి కారణం ఏమిటంటే 2 మాటలు అక్కడ ఉన్నాయి. ఒకటి గుడ్డి ఎద్దు, 2 గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపుట. ఈ 2 పనులు మానవ జీవితంలో ఎప్పుడూ చేయకూడదు. ఈ 2 ఉపమానాలని బాగా గుర్తు పెట్టుకోవాలి. చదవండి. ఇప్పటితో కృష్ణానంద వారిది అయిందండి. అనాద్య విద్య అనిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధి త్రితయాద్ అన్యం ఆత్మానం అవధారయేత్. అంతే, ఆత్మానం అవధారయేత్. స్థూల సూక్ష్మ శరీరములను గూర్చి గడిచిన 2 శ్లోకములలో తెలుసుకుంటుంది. దేహత్రయములో చివరిదైన కారణ శరీరమును గూర్చి ఈ శ్లోకములో తెలుసుకుందాము.
జాగ్రత్త స్వప్నావస్థల నుండి విడిపడగానే జీవుడు సుషుప్తిలో ప్రవేశించును. జాగ్రత్తానుభవములు స్వప్నానుభూతులు కలిసి సుషుప్తిలో అవ్యక్త స్వరూపమున బీజ రూపముగా ఉండును. అది ఈ అవ్యక్త స్వరూపం బీజ రూపంగా ఉండటం. కానీ మన నిద్రని సాధనగా స్వీకరించినటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు ఎలా మేలుకుంటున్నాను అనే దాన్ని గమనించగలుగుతాడు. ఎందుకని ఈ అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వస్తున్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ వ్యక్తంలో జరుగుతున్నాయి, నిద్రావస్థ అవ్యక్తంలో జరుగుతుంది. నీవు వ్యక్తావ్యక్తములు రెండింటికి సాక్షివి. వ్యక్తము నువ్వు కాదు, అవ్యక్తము నువ్వు కాదు. ఈ రెండింటిలో మారక ఉన్నటువంటి స్వరూప జ్ఞాన స్వరూపుడివి. నీ జ్ఞాన స్వరూపుడివి నువ్వు, ఆనంద స్వరూపుడివి, ప్రకాశ స్వరూపుడివి, చైతన్య స్వరూపుడివి, సత్స్వరూపుడు. అది వ్యక్తంలోనూ మారడం లేదు, అవ్యక్తంలోనూ మారడం లేదు. కాబట్టి దేహత్రయానికి సాక్షి అవ్వాలి అంటే తప్పక ఎక్కడ చూడాలి అంటే అవస్థాత్రయంలో చూడాలి. అవస్థాత్రయంలో జాగ్రత్తావస్థలో సాక్షిగా ఉంటున్నావా, స్వప్నావస్థలో సాక్షిగా ఉంటున్నావా, గాఢ నిద్రావస్థలో సాక్షిగా ఉన్నావా? సాక్షి అనే ఎరుక, సాక్షి అనే తెలివి, సాక్షి అనే వివేకం, సాక్షిత్వ నిర్ణయం ఇది నిలబడిందా? ఈ మెట్టు దాటడమే సాధనలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇది అవిద్యోపాధిని పోగొడుతుంది, విద్యోపాధి స్థితికి చేరుస్తుంది, అహంకార స్థితి నుంచి దివ్యాహం అనే స్థితికి చేరుస్తుంది. ఆ దివ్యాహం నుంచి తాను బ్రహ్మనిష్ఠుడు అయిపోతాడు. ఇక ఇబ్బంది లేదు. ఇలా ఈ రెండింటినీ పోగొట్టుకోవాలి. చదవండి. సుషుప్తిలో ఇంద్రియ మనోబుద్ధులు సంపూర్ణంగా లయించినవి. అందుచేత మనోసంకల్పములు గాని బుద్ధిలోని భావాలు గాని తెలియక ఇంద్రియ జ్ఞానము సైతము లేని అయోమయ స్థితి అయి ఉండు. అయోమయం అంట మన గురించి పర్ఫెక్ట్ గా చెప్పిన మాట ఇది. గాఢ నిద్రావస్థలో ఎలా ఉన్నాము? అయోమయంగా ఉన్నాడు. అయోమయం అంటే తెలీదు. ఎలా నిద్రపోయావు? నిద్రలో నువ్వు నీ నిద్ర గురించి ఏమైనా చెప్పవయ్యా? నిద్రలో ఉండగా చెప్పలేడు. ఎందుకని? ఇంద్రియాలు లేవు కాబట్టి. ఏ ఇంద్రియాలు లేవయ్యా? ఏ ఇంద్రియాలు లేవు కాబట్టి. ఎవరున్నారయ్యా? సాక్షి ఒక్కడే ఉన్నాడు కాబట్టి. మరి మిగిలిందంతా లేకపోవడం ఏంటయ్యా? లేక ఉన్నాయి కాబట్టి. మరి మళ్ళా ఉన్నవని నువ్వు ఎట్లా వాడేవయ్యా? ఆ వాడేవాడు మేలుకొని కిందకు వచ్చాడు కాబట్టి. వాడేవాడికి నిద్ర ఉందా? వాడేవాడికి నిద్ర లేదు. మరి మెలకువాకల నిద్ర ఎవరికి? ఇంద్రియ ధర్మాలకే. ఇంద్రియ ధర్మాలు వ్యవహారశీలమైతే మెలకు అంటున్నావు, అవ్యవహారీగా ఉంటే నిద్ర అంటున్నావు. ఇంద్రియ ధర్మాలు తమలో తామే పనిచేస్తూ తామే సంకల్పవశాత్తు జగత్తును సృష్టించి తామే భోగించి తామే అనుభవించి తామే భోగాయతనంగా తామే భోగ సాధనంగా పనిచేస్తే అది కళాన్నం. భోగాయతనం వేరుగా భోగ సాధనం వేరుగా ఉంటే జాగ్రత్త అవస్థ. ఈ భోగాయతనము ఆ భోగ సాధనము రెండు తెలియకుండా పోయింది. అది నిద్ర అన్నాం. సింపుల్గా చెప్తే ఇది కథ. జీవితం అంతా జననం నుంచి మరణం దాకా మొదలు పెడితే గమనిస్తే భోగాయతనము భోగాంగము భోగ సాధనం. భోగాయతనం వేరుగా ఉంది, నేను భోగిస్తున్నాను జాగ్రత్త అవస్థ. అది వచ్చి ఇందులోకి చేరిపోయింది. ఇప్పుడు జగత్తు అనుభవించేవాడు ఇద్దరూ ఒకే చోట ఉన్నారు, కానీ వేరువేరుగా ఉన్నానన్న భ్రాంతి చేత అనుభవిస్తున్నాడు. అది కళ. అక్కడ భోగాయతనము భోగ సాధనము రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాయి, ఒకే తెలివితో పనిచేస్తున్నాయి, ఒకే శక్తితో పనిచేస్తున్నాయి. ఆయనే ఏనుగులు సృష్టించాడు, ఆయనే సూది బెజ్జాన్ని కూడా సృష్టించాడు, ఏనుగులన్నింటినీ సూది బెజ్జంలో నుంచి పంపించేశాడు. చాలా బాగుంది అని ఆనందించాడు. ఇది కళ. ఇక ఇంకో మెట్ట అవతలకి వెళ్ళాం, అవ్యక్తంలోకి. ఈ రెండు వ్యక్తం. అవ్యక్త స్థితి అయిన సుషుప్తిలోకి వెళ్ళాం.
వెళితే అక్కడేమైంది? ఈ మొత్తం రెండు పోయినాయి. భోగాయతనము పోయింది, భోగ సాధనము పోయింది. పోయిందంటే నిజంగా పోయిందా అన్న? నిజంగా పోలేదయ్యా బాబు. ఎక్కడికి పోయింది? తెర వెనుకకు పోయింది అంతే. అవ్యక్తమనే నిద్ర వెనుకకు, తెర వెనుకకు, చీకటి తెర వెనుకకు పోయింది. మరి మళ్ళా ఎట్లా వచ్చినాయండి? తెర ప్రకాశించగానే వచ్చేసినాయి. మరి తెర ప్రకాశించడం సుషుప్తి అవస్థలో లేదండి? ఉంది. కానీ నువ్వు గుర్తించడం లేదు. నువ్వు గుర్తిస్తే ఎరుక స్వరూపుడు. ప్రకాశించే తెర మీద రంగుల బొమ్మ కనబడింది, అది కళ. ఆ రంగుల బొమ్మ సత్యం అనుకుని ఇంటికి వచ్చి కూడా పిల్లాడు డిషం డిషం అని పక్కవాడిని కొట్టాడు. అక్కడ హీరో కొట్టాడు కదా. ఏంట్రా అంటే సినిమాలో హీరో కొట్టాడుగా అంటాడు. ఇదేమో జాగ్రత్త అవస్థ. ఇంతే. అక్కడ సినిమా చూడటం, ప్రేక్షకుడుగా ఆనందించటం కళ. ఇంటికి వచ్చి అదే సినిమాలో ఉన్నట్లుగా ఇక్కడ వ్యవహరించటం మెలకువ, జాగ్రత్త అవస్థ. ఆ రెండింటికి అవతలకి వెళ్ళాం. వెళితే ఏమైంది? దానికంటే ముందేముంది అంటే ప్రకాశించే తెర మాత్రమే ఉంది. ఆ ప్రకాశించే తెర స్థితిలోనే ఉండిపోయాడు. అప్పుడు వాడు చీకటి తెర లేదు. ఆ చీకటి తెర లేదు కాబట్టి ఎరుక స్వరూపం. చీకటి తెర వచ్చేసింది, అప్పుడు అవిద్యోపాధి. ఇంకప్పుడు ఏం లేదు. కళ కనపడలేదు, ఇలా కనపడలేదు. ఎప్పుడు కనపడడం మొదలుపెట్టినాయి? మరలా ప్రకాశించే తెర వచ్చింది. ఇక దాని మీద అన్ని సినిమాలు కనపడ్డాయి. తనలో తనకే సినిమా కనబడితే కళ, తన బయట సినిమా కనబడితేనేమో ఇలా. ఇంతే. చదవండి. సుషుప్తిలో విషయ జ్ఞానము లేదు, ఆత్మజ్ఞానము లేదు, కేవలం అజ్ఞాన దశే ఉన్నది. అంతే. ఆత్మజ్ఞానం లేదు. ఎందుకని? చీకటి తెర వచ్చేసింది కాబట్టి. జగత్తు యొక్క జ్ఞానం కూడా లేదు. ఎందుకని? అవ్యక్త స్థితిలోకి, నిద్ర అనే చీకటి తెరలోకి చేరిపోయాడు కాబట్టి. అజ్ఞానం మాత్రమే ఉన్నది. గాఢ నిద్రావస్థలో అజ్ఞానం మాత్రమే ఉంది. స్వరూప జ్ఞాన నిష్ఠుడు అయి ఉన్నాడా లేదా తెలియాలి అంటే ఏం చూడాలంటే ఇప్పుడు నిద్రలో అతి భద్రముగా అనున్నది నిజమైన విద్య. దానిని తెలిపెడివాడెవో శివయోగి. అతి రహస్యమైన ఈ విద్యను తెలిపెడివాడెవడో వాడే శివయోగి. శివయోగం అంటే అర్థం ఇది. అనేక రకాల యోగాలు ఉన్నాయి, అందులో ఈ శివయోగం అంటే అర్థం ఇది. ఈ శివస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం, ప్రకాశ స్వరూపం మూడవస్థలలోనూ మారకుండా ఉన్నది. చైతన్యం మారకుండా ఉంది, జ్ఞానం మారకుండా ఉంది, ఆనందం మారకుండా ఉంది. ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి ఉనికి అయిన సత్ మారకుండా ఉంది. ఈ 5 లక్షణాలకి కలిపి శివమని పేరు. శివయోగం అంటే మళ్ళీ వేరే ఏదో అనుకునేరు. శివయోగం అంటే ఎక్కడికో పరిగెట్టడం కాదు, లేకపోతే శివాలయానికో కైలాసానికో పరిగెట్టడం, అంతకంటే కాదు. అవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ స్థితిని తెలుసుకోవడానికి. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం, ఈ 5 లక్షణాలని కలిపి శివస్వరూపం అంటారు. సూక్ష్మంగా చెప్పమంటే సత్యం, శివం, సుందరం, సచ్చిత్, ఆనందం. ఇలా 3 లక్షణాలతో కూడా చెప్తాం. అంటే నామరూపాలను నిషేధించి చెప్తాం అన్నమాట. జాగ్రత్తగా ఈ స్వరూప జ్ఞానాన్ని అవస్థాత్రయంలో మానవుడు ఆత్మానాత్మ వివేకం ద్వారా, అనాత్మని తోసిపుచ్చడం ద్వారా, ఆత్మస్థితి యందు నిలకడ చెందడం ద్వారా ఈ నిర్ణయాన్ని సహజం చేసుకోవాలి. చదవండి. మనస్సు లయించుట చేత విషయ జ్ఞానము కలుగదు. అజ్ఞాన దశయై ఉన్నందున ఆత్మజ్ఞానము అంతుపట్టదు. అది ఇప్పటి వరకు దేని మీద ఆధారపడ్డాడు? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనసు అనే దాని మీద ఆధారపడ్డాడు. మనసు మరి స్వరూప జ్ఞానం కాదు కదా, ప్రత్యేగాత్మ కాదు కదా. అది పంచీకరించబడిన దాంట్లో మొదటి ఇంద్రియం. అంతరింద్రియాలలో ప్రత్యేగాత్మ తర్వాత ఏర్పడినటువంటి మొదటి ఇంద్రియం మనస్సు. సూక్ష్మ శరీరానికి ఆధారం మనస్సు. ఆ మనస్సే
నిశ్చయాత్మకమే కనబడుతున్నప్పుడు బుద్ధిగాను, అంటే కర్మ యొక్క ప్రేరణలను స్వీకరించినప్పుడు బుద్ధిగాను, చిత్తవృత్తులుగా పరిణమించి అంకురిస్తే అప్పుడు చిత్తముగాను, నేననే అభిమానం, కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలను పొందినప్పుడు అహంకారంగాను ఒక మనస్సే పిలువబడుతుంది. నిజానికి మాట్లాడితే జీవితం మొత్తం మీద రెండే రెండు కనబడుతున్నాయి. అయితే ప్రత్యేగాత్మ, లేకపోతే మనస్సు. ఇప్పుడు మనం దేన్ని నమ్ముకున్నామయ్యా అంటే మనసును నమ్ముకున్నాం. మనసును నమ్ముకుని ప్రయాణం మొదలుపెట్టాం, జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టాం. జన్మ చక్రం అనేటటువంటి భవసాగరాన్ని దాటడానికి ఆత్మ అనేటటువంటి నావ ఎక్కాలి ఒక పద్ధతి. లేదంటే ఏం చేయాలి? మనసు అనే నావ ఎక్కాలి. ఈ మనసు అన్న నావ ఎక్కితే ఏమైంది? ఇదేమో 2 అవస్థలలో మాత్రమే దాని ప్రభావం ఉంది. 3 అవస్థలో, నిద్రావస్థలో మనసు యొక్క ప్రభావం లేదు. మనసు ఒక మత్తు పదార్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితిలోకి చేరిపోయింది. మెలటోనిన్ అనేటటువంటి హార్మోన్ యొక్క ప్రభావం చేత మనం ప్రకాశాన్ని గుర్తించగలుగుతున్నాం. ఈ మెలటోనిన్ ఎంత బాగా ఉంటే అంత బాగా మనం ప్రకాశాన్ని గుర్తిస్తాం. ఇది తగ్గిపోతుంది, దీన్ని గుర్తించే స్థాయి పడిపోతుంది అనమాట. ఈ హార్మోన్ ఇది ఇలా బాగా మన వాళ్ళు జీవశాస్త్ర పరిశోధకులు మానవ దేహాన్ని బాగా, బ్రెయిన్ బాగా ముక్కలు చెక్కలు చేసి పరిశీలించారు. ఈ బ్రెయిన్లో చాలా రకాల హార్మోన్స్ ఉన్నాయి. అదే దాంట్లో ఇది ఆ టైంకి అది పనిచేస్తుంది అనమాట. అది పనిచేస్తే అప్పుడు వీడు ఆ మత్తు పదార్థం పుచ్చుకుంటే అనస్థీషియా ఇస్తే ఎలా అయిపోతాడో అలా అయిపోతాడు. ఏమండి, అనస్థీషియా ఇస్తే వాడికి వాడు గుర్తుంటాడా లేదా, తెలుస్తుందా లేదా, తెలివి ఉంటుందా లేదా? చాలా స్థాయి భేదాలు ఉంటాయి అందులో. ఏదో ఒక శరీర భాగం మాత్రమే మొద్దుబారేట్టుగా ఇచ్చే పద్ధతి ఒకటి, లేదంటే జనరల్ అనస్థీషియా అని అంటాం, కానీ శాంతం తెలివి పోదనమాట. ఎంత జనరల్ అనస్థీషియా ఇచ్చినా శాంతం తెలివి పోదు. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, అంటే హార్ట్ ఆపరేషన్, లివర్ ఆపరేషన్, ఇట్లాంటి ప్రధాన అంగాల జోలికి వెళ్ళినప్పుడు ఉంటుంది అనమాట. అప్పుడు అసలు తెలివి ఉండదు, జీరో. అంటే వాడిని పిలిస్తే పలకడు, పలవరించడు, వాడికి తెలియదు అనమాట, ఏం జరిగిందో తెలియదు. అలాంటి స్థాయిలో కూడా జీవం బతికే ఉంది, గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు గుండె తీసి పక్కకు పెట్టేస్తాడు. ఆ గుండె స్థానంలో ఒక యంత్రాన్ని తగిలిస్తాడు, హార్ట్ అండ్ లంగ్ మిషన్ తగిలిస్తాడు, అది పనిచేస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ గుండెని మార్చేస్తాడు, కొత్త గుండె, సరి అయిన ఆరోగ్యవంతమైన గుండెని పెట్టేస్తాడు. పెట్టి మళ్ళీ అన్నీ కుట్టేస్తాడు. కుట్టేసి ఈ హార్ట్ అండ్ లంగ్ మిషన్ తీసేస్తాడు. ఈ ఎంతసేపు అయితే ఈ మార్పిడి జరిగిందో అంతసేపు వీడు లేడా? తెలివి లేదు. అంతసేపు వాడికి కాలం లేదు, స్తంభించిపోతుంది. వాడికి దేశం లేదు, కాలం లేదు, ఉన్నాడు. కానీ ఇలాంటి దశను చెప్పటల్లా ఇక్కడ. ఇలాంటి అవ్యవస్థీకృతమైనటువంటి నిర్ణయంతో ఎలా చేస్తావు? బ్రెయిన్ డెడ్ స్టేటస్లో ఎంతకాలం ఉంటావు? అంటే వేదాంతం అంటే ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిపోవాలా? అది కాదు అక్కడ ఉద్దేశం. నీ అవిద్యోపాధిని నీవు ఎరుకతో విడవాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, జ్ఞానంతో విడవాలి. జ్ఞానంతో తెలిసి విడవడమే నీకు ఆత్మ వివేకం. తెలిసి విడవలేకపోయాడు అనుకోండి, అవిద్య. తెలుసండి బాబు, అయినా బలహీనత బలవత్తరంగా లాక్కుపోతుంది నన్ను. ప్రతివాడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాడి సమస్యలన్నీ వాడికి బలహీనతలే. ఒకరికి తల్లి బలహీనత, ఒకరికి తండ్రి బలహీనత, ఒకరికి పిల్లల బలహీనత, ఒకరికి భార్య బలహీనత, ఒకరికి భర్త బలహీనత, మరొకటికి మరో మానవ సంబంధం, స్నేహితులు బలహీనత. స్నేహితులు పిలిస్తే ఆగలేడుగా, ఉండలేడు. ఇలాంటి జీవితాలను కూడా చూస్తూ ఉంటాం. బయట నుంచి ఒరే అని పిలిచాడంటే చాలు, ఇక ఎంతే సంగతులు. వాడికి ప్రపంచంతో పని లేదు, వాడు ఏ స్థితిలో ఉన్నాడన్న దాంతో పని లేదు. ఇలా బలహీనత అనే వైపరీత్య స్థాయి వరకు దిగజారిపోవడాన్ని మనం అనాత్మ పద్ధతి అంటున్నాం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యవహారాలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి వ్యవహారాలలో నేనన్న ఎరుక, సాక్షి, సత్,
చెదరకుండా కదలకుండా స్వరూప జ్ఞానంతో స్వప్రకాశంతో స్వాత్మానందంతో స్థిరంగా ఉన్నది. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. సనాతన అన్న శబ్దం చాలా విశేషమైనది. సనాతనం అంటే అర్థం ఏంటంటే ఆద్యంతములకు అవతల బ్రహ్మం, పరబాహ్యం. విశ్వానికి అవతల చూద్దామా, అది పరబాహ్యం. బ్రహ్మాండానికి అవతల చూద్దామా, అది బ్రహ్మము. ఈ పిండాండం అనే జీవ శరీరానికి అవతల చూద్దామా, అది ఆత్మ. ఇలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అందుకే ఏం చెప్పారు, ఆత్మాతీతం కేవలాత్మ. ఆత్మాతీతాన్ని కూడా ప్రతిపాదించాం. అది కూడా ఆత్మానాత్మ వివేకమే. అందుకని ఆత్మానాత్మ వివేకాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. చదవ. ఈ సుషుప్తి అవస్థయే కారణ శరీరము, అజ్ఞానమే కారణ శరీరము. కారణ శరీరము నందలి అవ్యక్తము సూక్ష్మ శరీరముతో తాదాత్మ్యం చెందగానే స్వప్నానుభూతులు కలుగును. అంతే, ఓ మెట్టు కిందకి దిగింది. అజ్ఞానం సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యత. ఇది గుర్తుపెట్టుకోవాలి. తాదాత్మ్యత. తాదాత్మ్యత అంటే ఏంటి? అది పిలుస్తుంది, పిలిచేటప్పటికి ఏమైంది, ఇది దిగొచ్చేసి అంతే. లేదు, అది కళ్ళ ముందు లేదు. నిజానికి ఆ పిల్లవాడు అక్కడ ఎదురుకుండా ఉన్నాడా? లేడు. కానీ ఈ తల్లి మాత్రం ఆ పిల్లవాడు ఎక్కడో అమెరికాలో ఉంటే లేదో ఆఫ్రికా అడవుల్లో ఉంటే ఇక్కడ వేదన చెందుతాం. మా పిల్లడికి ఏమైందో, మా పిల్లడికి ఏమైందో. ఇట్లా తాదాత్మ్యత. చాలా మంది వస్తువులతో కూడా తాదాత్మ్యత చెందే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఏమండి, ఈ వస్తువు మా తాతగారు ఇచ్చారండి, ఈ వాచి నేను జాగ్రత్తగా 4 తరాల నుంచి వాడుకుంటున్నాను, ఇంకా 4 తరాల పాటు దీన్ని నిలబెట్టాలనుకున్నాను. నాయన, వస్తువు ఎప్పటికైనా పాడైపోతుంది కదరా. ఆహాహా, వస్తువు చాలా ఇంపార్టెంట్ అండి బాబు. వస్తువే సత్యం, జగత్తే సత్యం. అది లేకపోతే, ఈ వస్తువు లేకపోతే మనం ఎక్కడున్నామండి? ఈ వస్తువు లేకపోతే మనకు సుఖం ఎక్కడుందండి? ఈ వస్తువు లేకపోతే మన జీవితం ఎక్కడుందండి అని వస్తుమయ ప్రపంచంతో తాదాత్మ్యం చెందే వాళ్ళని కూడా మనం ఈ ప్రపంచంలో చూడవచ్చు. కొంతమంది ఏమో శరీర తాదాత్మ్యత, కొంతమందికి ఏమో మానవ సంబంధాల తాదాత్మ్యత, కొంతమందికి ఏమో వస్తుమయ ప్రపంచ తాదాత్మ్యత. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళకి భూమికి నిలకడ లేనట్టుగా, భూమికి ఎట్లా అయితే ఎప్పుడు భ్రమణం తన చుట్టూ దాని తిరుగుతూ ఉంటుందో, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందో, వీళ్ళు భూమండలంలో దేందో ఒక దాని చుట్టూ తిరుగుతుంటాడు. ఎప్పుడు వీడు స్థిరంగా ఉండడు, ఎప్పుడు ఏదో దాని చుట్టూ తిరగాల్సిందే. ఇలా తాదాత్మ్యత అన్న ఒక్క లక్షణం చేత మానవుడు అవిద్యోపాతిని, అనాత్మని, అజ్ఞానాన్ని, అధ్యాసని, ఆభాసని పొందుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తాదాత్మ్యత, కలిసిపోగుట, అంటుకొనుట. అసంగోహం 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 పునః పునః ఆప్తకామస్వరూపోహం అహమేవాహమవ్యయః. నీ లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు ఆప్తకాముడు. నీ మొదటి చివరి మేలును కోరేవాడు ఎవడయ్యా? ఆప్తకాముడు అంటే మేలు కోరేవాడు. నీ హితాన్ని కోరేవాడు ఎవడయ్యా అంటే నీ ఆత్మయే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. కఠోపనిషత్తు చెప్తుంది, నాయన నీకు బంధువు ఎవరు? నీ ఆత్మయే. నీ శత్రువు ఎవరు? అది కూడా నీ ఆత్మయే. అదేంటండి అంటే, శత్రువు అంటే నువ్వు అనుకునే శత్రువు కాదు, అది నీలో ఉన్నటువంటి అవివేకాన్ని పారదోలేటటువంటి వాడు, నీ ఎడల నీకే వివేకాన్ని అందించేటటువంటిది అనమాట. అందుకని రిపుహు అంటే సరైన అర్థాన్ని తీసుకోవాలన్నమాట. సరైన సమన్వయాన్ని తీసుకోకపోతే వ్యతిరేక అర్థం, విపరీతార్థం గోచరిస్తుంది. జాగ్రత్తగా నీ అవిద్యోపాధిని, నీ అజ్ఞానోపాధిని, నీ అధ్యాసను, నీ ఆభాసను, నీ అనాత్మను నీవే దూరం చేసుకోవాలి. ఇతరులు సహాయకారులు మాత్రమే.
ఏమండి దీంట్లో నా తల్లిదండ్రి ఏమి చేయరంటారా? ఎందుకు చేయలేదు? చేశారు. నీకు ఉపాధినిచ్చారు, సామాన్యమైన బుద్ధి వివేకం ఇంద్రియ వికాసం వచ్చే వరకు సహాయం చేశారు, నీకు జగద్భావం అంటే ఏమిటో ఎలా జీవించాలో నేర్పారు, నీకు విద్యాబుద్ధులు నేర్పించారు, గురువుని చూపెట్టారు. వాళ్ళ పని అయిపోయింది వాళ్ళ పాత్రిక. నీ పాత్ర వచ్చేసింది ఇప్పుడు. ఇక నువ్వేం చేయాలి? నీవెప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి. ఏమండి మానవ జీవిత లక్ష్యం ఏమిటి? తన్ను తాను తెలుసుకొనుట, ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణ, శోధన అని అనేక మంది చెప్పారు. వీటిని వేదాంతం ఖండించింది. అన్వేషణ అంటే ఎక్కడికో వెళ్ళి చేయమని, ఎక్కడికో వెళ్ళేలా చేస్తావు. శోధన ఎక్కడికో దూకి పర్వతాగ్రాల మీదో సముద్ర గర్భాలలోనో చేస్తే శోధన. శోధనతో పని జరగదయ్యా బాబు, సాధనతో పని జరుగుతుంది. తనలో తాను మునగాలి, తన అవస్థాత్రయాన్ని తాను విశ్లేషించాలి, తన శరీరత్రయాన్ని తాను విశ్లేషించాలి, తన దేహత్రయాన్ని తాను విశ్లేషించాలి, విచారణ చేయాలి. మునగడం అంటే అర్థమే వాళ్ళందరూ ఏం చేసుకున్నారంటే కళ్ళు మూసుకున్న దగ్గర కూర్చుంటే ఆత్మజ్ఞానం వస్తుంది అనుకుంటారు. అలా రాదు. ధ్యానం వల్ల శాంతి లభిస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, అంతవరకే. ధ్యానం ఆత్మ సాక్షాత్కారం దాకా వెళ్ళాలి అంటే ఆ ధ్యానంలో ఈ విచారణ అంతా జరగాలి. శరీరత్రయ, దేహత్రయ, తాపత్రయ, రుణత్రయ, గుణత్రయ, అవస్థాత్రయ, ఈ త్రిపుటి విచారణ అంతా జరగాలి ఆ ధ్యానంలో. జరిగి సమాధినిష్ఠుడు అవ్వాలి. ఇవి లేని అంటమే సమాధి, ఇవన్నీ తోసి రాజు అనటమే సమాధి. సమాధి జ్ఞానపూర్వకమైన సమాధినిష్టలో ఈ వీటన్నింటినీ విచారణ చేసి కాదనటమే సమాధి. అలా ఎవరైతే అనగలిగాడు వాడు మాత్రమే స్వరూప జ్ఞాన నిష్ఠుడు. వాడు మాత్రమే అవిద్యోపాధిని, అనాత్మని, అజ్ఞానాన్ని, అధ్యాసని, ఆభాసని, అవిద్య, అజ్ఞానం, అనాత్మ, ఆభాస, అధ్యాస, ఈ 5 లక్షణాలని కాదని సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనే స్వరూప లక్షణాలతో స్థిరపడినటువంటి వాడు మాత్రమే ఈ జీవభావంలో నుంచి ఆత్మభావంలోకి మార్పు చెందినటువంటి వాడు. చదువు. స్థూల సూక్ష్మముల రెండింటితో తాదాత్మ్యం చెందగానే జాగ్రత్త ప్రపంచము ఇంద్రియముల ద్వారా అనుభవమునకు అందును. అలా కాక ఈ ఉపాధి త్రయమునకు వేరుగా నిలబడి దర్శించగానే ఆత్మానుభూతి కలుగును. దర్శించగానే అండర్లైన్ 10 times. ఇందాకే చెప్పా. ముందు చూపు నిలబడాలి, తర్వాత ఏం చేయాలి? దర్శనం కావాలి. సెకండ్ స్టెప్ చెప్తున్నాడు అనమాట. మొదటి స్టెప్ చెప్పాడు. ఏం చెప్పాడు? అవతల చూడటం రావాలి, యువతల కాదు. మానవుడు ఎక్కడి వరకు ఆగిపోయాడంటే ఇంద్రియ వికాసంలో యువతల మాత్రమే చూస్తున్నాడు, బాహ్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఈ ఆత్మ విచారణకు సంబంధించినటువంటి చూపు లేదనమాట. ఈ చూపు మొట్టమొదటి నిలబడాలి. ఇది నిలబడితే అప్పుడు నీకు దర్శన స్థితి వస్తుంది. ఆ దర్శన స్థితిలో ఎలా ఉండాలట? ఆవల, అవతల, అతీతం అన్న దర్శనాన్ని పొందాలి. చదవండి. జాగ్రత్త స్వప్నాలకు ఆధారమైన ఈ కారణ ఉపాధి అనాది అని, అనిర్వాచ్యమని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. వెరీ గుడ్. అచ్చా, ఈ అతీతం అన్నదాన్ని ఎలా అయినా వచించండి అన్నారు కూడా. ఏం చెప్పాలి అప్పుడు? కొద్దిగా మాటలతో చెప్పండి అండి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడైతే వాక్కు తన శక్తిని కోల్పోయిందో, ఎక్కడైతే మనసు తన శక్తిని కోల్పోయిందో, అక్కడ మేలుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మెలకువని, ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని, ఆ స్థితిని ఇంద్రియాలతో చెప్పడం సాధ్యపడదు. ఇంద్రియాలన్నీ పడుకుంటే ఎట్లా అయితే ఆ పడుకున్న స్థితిని చెప్పలేకపోతున్నాయో, దానవతల మేలుకున్నటువంటి వాటిని గురించి ఇంద్రియాలు ఎలా చెప్తాయి?
చెప్పలేవు కదా, అవి అశక్తములు. చదవండి. కారణోపాధి అనగా అజ్ఞానము. ఉమ్, అజ్ఞానము అనాది అయి ఉన్నది అనగా ఆది లేనిది అని భావము. ఉమ్. అవిద్యారూపమైన కారణోపాధి అనాది అని అంటున్నారు శ్రీ శంకరులు. అది ఆది ఈ రెండింటి మధ్యలోనే ఉందంటాడు వేదాంతం ఒక ఆయన. 2 మాటల్లో చెప్పబోయా, ఇంత పెద్ద బాగా అర్థం కావట్లేదు, బాగా కాంప్లెక్స్ గా చెప్తున్నారు మీరు, అలా కాకుండా చెప్పబోయా అంటే అది ఆది లేనిది అది లేనిది, ఈ 2 నిర్ణయాలను పొందటమే మొత్తం వేదాంతం అంతా కూడా. దేనికైతే ఆది లేదో అవే దేనికి ఆది లేదో నిర్ణయం చేయాలట. ఆది అంటే పుట్టుక, ఏ వాటికి పుట్టుక లేదో మొట్టమొదటి తేల్చేసి తర్వాత ఏం చేయాలి, అది లేనిదని నిర్ణయించేసి ఫినిష్డ్. 2 పనులు అయిపోతాయి. 2 మాటలతో తెలిపోతుంది. ఆది లేనిది అది లేనిది. ఈ షీట్ యు ఉయ్ ఐ ఇలా ఎన్నన్నా చెప్పుకో, ఇవన్నీ కూడా ఎప్పటికైనా లేనివే. అలా లేదని చెప్పేస్తే ముందు ఉనికి స్థాయి వరకు రావాలన్నమాట. వ్యవహార స్థితి నుంచి ఉనికి స్థితి వరకు వచ్చి ఉనికిని లేనిదని నిరూపిస్తే ఇంకా ఏ తలంలోనూ, ఏ స్థాయిలోనూ, ఏ వ్యవహారంలోనూ ఎక్కడా వాడు లేనివాడై ఉంటాడు. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేనిది. ఇదే సత్యం. ఏమంటే సత్ అంటే ఏంటంటే, సత్యం అంటే ఏంటయ్యా, ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేనిదే. ఈ 2 వాక్యాలని బాగా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇది బంగారాన్ని నిర్ణయించేటటువంటి ఏమంటారు దాన్ని, వన్య నిర్ణయించే కొలమానం ఉంటుంది, క్యారెట్ ర్యాంకింగ్. అటువంటి ప్రమాణం అన్నమాట ఇది. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేనిదే. ఇది ఉన్నదా లేనిదా, ఈ నిర్ణయాన్ని పొందటమే పంచ వివేకాలు. ఉన్నది అంటే ఒక పద్ధతి, లేనిది అంటే మరొక పద్ధతి. పరం విచారణ చేసేటప్పుడు ఉన్నదంతా లేనిదని నిరూపిస్తాం. ముక్తి స్థితి వరకు, ఆత్మ బ్రహ్మ నిర్ణయం వరకు చూస్తే లేనిదాన్ని నిర్ణయం చేసి ఉన్నది ఒప్పుకుంటాం, లేనిదని నిరూపించేస్తాం. అధిష్టానాన్ని ఒప్పుకుంటాం, ఆశ్రయం లేనిదని నిరూపిస్తాం. ఇది ఆత్మ విచారణ, ఇది బ్రహ్మానుసంధానం. ఉన్నది ఎప్పుడు ఉన్నదంతా సర్వగతమై, సర్వసాక్షి అయి, సర్వాధారమై, సర్వధారి అయి, విలక్షణమై, అధిష్టానమై ఉన్నది. ఇది ఒక ఎత్తు, ఇది ముక్తి. ఇక్కడ దాకా వస్తే అధిష్టాన నిరసన, ఆశ్రయ నిరసన కాదు. అధిష్టాన నిరసన చేశాడు. ఇక చేస్తే లేనిదైపోయి పరాత్పరం. ఇది అచల సిద్ధాంతం. అందుకని జాగ్రత్తగా మొదట ఆశ్రయాన్ని నిరసించాలి, ఆ తదుపరి అధిష్టానాన్ని నిరసించాలి. వదలుట. ఏమంటే మానవ జీవితం మొత్తాన్ని 2 మాటల్లో చెప్పండి. అలాగే చెప్తానన్నా. తల్లి గర్భాన్ని వదలటంతో ప్రారంభమైంది, శరీరాన్ని వదలటంతో పూర్తయింది. ఏ జీవితమైనా అంతే. తల్లి మాతృగర్భవాస నరకంలో నుంచి బయటపడటం వదలుట. జన్మన్నాం, పుట్టాడన్నావు, శరీరాన్ని వదిలేడన్నావు, పోయాడన్నావు. ఇంతే. వదలుట అనే ఒక్క పని మాత్రమే ఉంది జీవితం అంతా, ఇంకేమీ లేదు. అలాగే నిరసన అన్న ఒక్కటే సాధన. ఏదైనా సరే దాన్ని నిరసించగలిగే సామర్థ్యం ఉండాలి. జ్ఞానికి ఒక్కడికే నిరసించగలిగే సామర్థ్యం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ నిరసించగలిగే సామర్థ్యం ఉండదు. ఎందుకనంటే వాడు దాంట్లో కలిసిపోయి ఉంటాడు, అంటుకొని ఉంటాడు, సంగత్వాన్ని పొందుతాడు. ఎందుకని? ఆనందం కొరకు. అంతే. ఈ బట్టల్లో నేను ఎలా ఉన్నానండి? బాగున్నానండి. ఇట్లా బాగున్నాను అనగానే అది నీ సూక్ష్మాంగం నీ మనసులో స్థానం సంపాదిస్తుంది. బాగులేదు అనేవాళ్ళు ఉన్నారు. ఈ బాగులేదు అన్నా కూడా అది కూడా వచ్చి సూక్ష్మాంగంలో కూర్చుంది.
వీడు నిరసించలేడుగా. వీడికి జ్ఞానం లేదు, వీడికి వివేకం లేదు. వీడు ఎంతసేపు ఆ ప్రియాప్రియాలు బాగుంది బాగోలేదో కొట్టుకుపోవడమే అంతే. అయితే భోగాయతనం లేకపోతే భోగ సాధనం, ఈ రెండింటి మధ్య జీవితం అయిపోతుంది అంతే. రెండు ఒడ్ల మధ్య నది ప్రవహిస్తుందట. అది ఏమిటయ్యా అంటే జీవితం అనే నది ఒక ఒడ్డు మీద భోగాయతనం, ఒక ఒడ్డు మీద భోగ సాధనం. ఎంతసేపటికి వీడి దృష్టి ఎదుటి ఒడ్డు మీద ఉన్నటువంటి ప్రియతముల మీద ఉంటుంది, వాడికి ఇటువైపు ఉన్న ప్రియతముల మీద ఉంటుంది అంతే. వాడు ఇటొచ్చే పని చేస్తుంటాడు, వీడొచ్చే పని చేస్తుంటాడు, మధ్యలో మునిగిపోతారు ఇద్దరు. ఇలా అనేక ఉపమానాలతో ఈ అవిద్యోపాధిని, ఈ సూక్ష్మ శరీరాన్ని, భోగాయతనము భోగ సాధనమును, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మనకి వేదాంతం నిరసించడం కోసమని, శరీరత్రయ విచారణ దేని కొరకు, శరీరత్రయ నిరసన కొరకే. బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం వేదాంతంలో అనేక విచారణలు చేస్తాం. విచారణ చేయడం దేనికోసం? మీ ఇల్లంతా వెతికావు దేనికోసం? నిరసించడం కోసం. ఆ వస్తువు ఇది కాదు, 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 లోపల వాడు పెట్టుకున్నాడు. వాడు బయట కనబడుతున్నదాన్ని అన్నిటినీ కాదన్నాడు. ఇది కాదురా బాబు, మరేంటి ఆయన? అది తత్, త్వము కాదు, త్వమును నిరసించాలి, తత్తుని స్థిరపరచాలి. అశిపదంలో తత్తు త్వము రెండు లేనివని నిరూపించాలి. ఇది తత్వమసి మహావాక్యార్థం. కాబట్టి త్వమును విచారణ చేసి నిరసించాలి, తత్ విచారణ చేసి నిరసించాలి. రెండే పనులు జ్ఞాన మార్గంలో. ఏమిటయ్యా? దేన్నైనా సరే విచారణ చేయమంటమన్నది. తర్వాత ఏం చేయాలయ్యా? నిరసించు. పంచకోశ విచారణ చేసావు, ఏం చేయాలయ్యా? పంచకోశ నిరసన చేయి. శరీరత్రయ విచారణ చేసావు, ఏం చేయాలయ్యా? శరీరత్రయ నిరసన చేయి. అందుకని పెద్దల మార్గంలో, అద్వైత మార్గంలో కానీ అచల మార్గంలో కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ ఏమంటారంటే, నాయన ఎక్కడి దాకా వచ్చావు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఎక్కడి దాకా వచ్చావు, ఎలా ఉన్నావు అంటాడు. ఇంటి నుంచి ఇక్కడ దాకా వస్తే అని భౌతికంలో ప్రశ్న కాదని. అంటే ఏమంటే శరీరత్రయ విచారణ చేస్తున్నానండి అన్నాడు అనుకోండి. ఓహో, అయితే దానికంటే ముందు దేన్ని నిరసించావు అని అంటారు. అంటే విచారణ చేస్తున్నామంటే మరొక దాన్ని నిరసించాలి. ఒకటి నిరసించాలి, ఒకటి అధిష్టానంగా నిర్ణయించాలి. అది పద్ధతి విచారణ. కాబట్టి ఇప్పుడు నువ్వు అధిష్టానంగా దేన్ని పెట్టుకున్నావు అని ప్రశ్నించడం అన్నమాట. ఇది విచారణ. అయితే అది నీకు స్వానుభవంలో స్థిరమై సహజం అవ్వాలంటే నిరసించాలి. నిరసిస్తేనే స్థిరమై సహజం అవుతుంది. నిరసించకపోతే ఎప్పటికీ అది స్థిరం కాదు, సహజం అసలు కాదు. విచారణ స్థాయిలోనే ఉంటాడు ఎప్పుడు. జీవితం అంతా విచారణే. అంటే రోజు ఇంట్లో దుమ్ము పడుతూ ఉంటుంది, రోజు ఊడుస్తూ ఉంటాడు. ఇంతే జీవితం, ఇంతే పని, ఎప్పుడు ఒకటే పని. ఏమిటయ్యా అంటే రోజు అనేక మాలిన్యాలు పడుతూ ఉంటాయి. జాగ్రత్త స్వప్నావస్థలలో, స్థూల సూక్ష్మ శరీరాలలో. కారణోపాధి అయిన అవిద్యోపాధి, అజ్ఞానోపాధి బలపడిపోతుంది, తాదాత్మ్యత బలపడిపోతుంది, సంగత్వం బలపడిపోతుంది. పునః మరలా అదే చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఈ శరీరత్రయ విచారణను పూర్తి చేసి, ఈ దేహత్రయ విచారణను పూర్తి చేసి, అవస్థాత్రయ విచారణను పూర్తి చేసి వీటిని నిరసిస్తేనే నువ్వు స్వరూప జ్ఞాననిష్ఠుడవు కాగలవు, ఆత్మనిష్ఠుడవు కాగలవు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయి అందరికి నమస్కారం.